హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను గుమగుమలాడే పప్పు వడలు చేశానండి. చేసే విధానం ఒకసారి చూసేద్దామండి. నేను నైట్కే పచ్చిశనగపప్పు హాఫ్ కిలో నానబెట్టుకున్నానండి. దాన్ని ఇప్పుడు శుభ్రంగా కడుక్కుంటున్నాను. కొంచెం పొట్టులాగా ఉంది పప్పులో, అదంతా నీట్గా చేసుకుంటున్నాను అండి. 2 సార్లు కడిగి నీటిని పారబోసి మళ్ళీ నీళ్ళు పట్టుకున్నానండి. ఇలా మిక్సీ జార్లోకి మిక్సీ పట్టడానికి తీసుకుంటున్నానండి. అందులో పచ్చిమిర్చి, జీలకర్ర, సాల్ట్ వేసుకొని అల్లం ముక్క వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసుకొని ఇలా మూత పెట్టుకొని గ్రైండ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఆ పేస్టును ఇలా బరకగానే పట్టుకోవాలండి. మరీ ఫైన్ పేస్ట్ లాగా పట్టుకోకూడదు. బరకగా పట్టుకున్న పేస్టుని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. ఇలా అంత పప్పును రెడీ చేసుకున్నానండి. రెడీ చేసుకొని ఒక డిష్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దాంట్లోకి ఉప్పు కారం అంతా సరిపోయిందేమో ఒకసారి చెక్ చేసుకోవాలండి. ఏదైనా పడితే తగ్గినట్టు అనిపిస్తే యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడే నేను కొన్ని పప్పులు మిగిల్చానండి. ఆ పప్పు పచ్చిశనగపప్పు బరకగా గ్రైండ్ చేయకుండా ఉన్నది అందులో వేసుకున్నాను. అలాగే సాల్ట్, జీలకర్ర, ఉల్లిపాయలు ఇక్కడ మిస్ అయ్యాయండి. వేసాను కానీ వీడియోలో పెట్టడం మిస్ అయ్యాను. ఉల్లిపాయలు కూడా వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత అంతా పేస్ట్ను మొత్తం ఒకసారి మంచిగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత బాండీలో ఆయిల్ పోసుకున్నానండి. ఆయిల్ పోసుకొని వేడి చేస్తున్నాను. ఇలా అన్నీ రెడీ చేసుకోవాలి. ఒక గ్లాస్లో పక్కన వాటర్ కూడా పెట్టుకోవాలండి. చేయికి వాటర్ అద్దుకుంటా వడలు వత్తుకోవాలి కదండి, అందుకని అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. స్టవ్ హైలో పెట్టాను ఆయిల్ గరం కావడానికి. తగినంత ఆయిల్ పోసుకొని వేడి చేసుకోవాలండి. వేడి చేసుకొని ఒకసారి చెక్ చేసుకోవాలండి ఆయిల్ గరం అయిందా లేదా అని. కొంచెం పిండి వేసి చూస్తున్నానండి. గరం అయింది కదండి. ఆ గరమైన వేడి అయిన దాంట్లో ఇలా చేతిపైన కొంచెం పిండిని చేసుకొని ముద్దలా చేసుకొని కొట్టుకొని హోల్ చేసుకొని అందులో వేసుకోవాలండి. ఇలా ఆయిల్లో ఎన్ని పడతాయో అన్ని వడలు ప్రిపేర్ చేసుకోవాలండి. వడలు ప్రిపేర్ చేసుకొని ఆయిల్లో వేసుకోవాలండి. వేసుకొని సన్న మంట మీదనే కాల్చుకోవాలండి స్టార్టింగ్లో. ఆ తర్వాత హై ఫ్లేమ్ పెట్టుకొని వడలను కాల్చుకోవాలండి. లేకపోతే మధ్యలో పిండిలాగా ఉంటుందండి. ఫస్ట్ సిమ్లో పెట్టుకొని కాల్చుకుంటే చాలా బాగా పైన క్రిస్పీగా ఉంటాయి, లోపల కూడా మంచిగా ఉడికిపోతుందండి. నేను వడలు చేసే విధానం మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ అండి, అలాగే ఫార్వర్డ్ కూడా చేయండి. ఇలా 4-5 వేసుకున్నానండి. తగినన్ని బాండీలో పట్టేటన్ని వేసుకున్నాను. వేసుకొని సిమ్లో పెట్టుకొని ముందు కొంచెంసేపు కాల్చుకోవాలి. ఆ తర్వాత ఇలా కలర్ కొంచెం మారగానే రిటర్న్ వేసుకోవాలండి. ఇంకో పక్కన వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఆయిల్ బాగా వేడవుతుంది. అప్పుడు కలర్ వస్తుంది, మంచిగా ఉడుకుతాయి కూడా లోపల. ఇలా ఒక 5-10 మినిట్స్ వేయించుకున్నాక చూసారా కలర్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి. వచ్చిన తర్వాత ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నానండి. కొంచెం టైం తీసుకుంటుంది కానీ చాలా టేస్టీగా అవుతాయండి. శనగపప్పు గారెలండి,
వడలు గారెలు అంటారు. ఇలా రెడీ అవుతుందండి. ఇలా ఉల్లిపాయలు మరీ టేస్టీగా ఉంటాయండి. బాయ్ ఫ్రెండ్స్.